ఓ చిల్లర కొట్టు ప్రారంభించాడు. నేను వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేస్తూ ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పాను, ఈ కొట్టులో సిగరెట్లు బీడీలు అమ్మవద్దు, ఈ గుట్కా పాని పరాకులు అమ్మవద్దు, ఒకవేళ నీకు లాభం ఉండొచ్చు అందులో, కానీ మనం ప్రోత్సహించకూడదు, మనం అమ్మకూడదు అని చెప్పాను. సరే అని తల ఊపాడు. ఎక్కువ లాభం వస్తుందని సిగరెట్లు బీడీలు గుట్కాలు పెట్టి అమ్మేశాడు. 4 నెలలకి నష్టం వచ్చేసి కొట్టునెత్తేసాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకుల మాట విన్నప్పుడు దీవెన ఉంటుందండి. తిరుగుబాటుతనం ఉండకూడదండి. ఎలా జరుగుతుంది అని అనుమానం ఉండకూడదండి.